అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్వహం. శివాయ గురువేన్ నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం నడిచే దేవుడు లీలల గురించి మనము విందాము. కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలలు, భక్తుల యొక్క అనుభవాల గురించి మనము వింటూ ఉన్నాం కదా. దోషాలన్నింటికి విరుగుడు వర్ణ వ్యవస్థ. ఇంటర్వ్యూ చేసేవారు రామన్ స్వామివారిని ప్రశ్న అడుగుతూ ఉన్నారనమాట. స్వామివారు సమాధానం చెప్తూ ఉన్నారు. మనము ఇక్కడి నుంచి మనము విందాము. దానిలో సత్యం ఉండబట్టే నేటికి అది సజీవంగా ఉన్నది. ఏ నాగరికత గాని క్షీణించడానికి ముఖ్య కారణం మానవుని స్వార్థ పరతత్వమే. స్వార్థం వలనే పోటీ, దురాక్రమణ, పరపీడన, చివరకు వినాశనం అన్ని సంభవిస్తాయి. పేదలను ధనికులు, ఆజ్ఞనులను విద్యావంతులు, అమాయకులను నాగరికులు, ఆస్తికులను నాస్తికులు లోపరుచుకుంటారు. ఆదిలో రూపొందించిన హిందువులు వర్ణ వ్యవస్థ మూల సూత్రాలు ఇటు దుష్పరిమాణాలను ప్రోత్సహించేవి కావు. వాస్తవంలో ఆ దోషాల కన్నింటికి విరుగుడే వర్ణ వ్యవస్థ. అలా కాకపోతే రమారమి 5000 సంవత్సరాలలో తటస్థించిన అనేక వైపరీత్యాలను, హెచ్చుతగ్గులను తట్టుకొని అది నేటికి జీవించి ఉండేది కాదు. సర్వే జనాః సుఖినో భవంతు అన్నదే దాని మూల సూత్రం. వర్ణాంతర్గతమైన ఒక్కొక్క విభాగాన్ని సంఘటితం చేస్తూ మొత్తం హిందూ సంఘం అభ్యుదయాన్ని సాధించడమే దాని ముఖ్యోద్దేశం. భిన్నత్వంలో సమైక్యతను రూపొందించడమే దాని లక్ష్యం. ఈనాటికి కూడా యావత్ భారతదేశంలో ఆ జీవిత విధానమే కొనసాగుతూ ఉన్నది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష, రాష్ట్రానికే కాదు కొన్ని చోట్ల జిల్లాలకు సైతము వేరు భాషలు ఉన్నవి. అయినప్పటికీ అశేష భారతంలో హిందువులు అంతా క్రమానుగతమైన జీవిత విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇంతకాలంగా వారి ఆధ్యాత్మిక వికాసానికి ఇదెంతో ఉపకరిస్తుంది. ఆదిలో రూపుదాల్చిన పద్ధతి అనుసరించి వర్ణ వ్యవస్థ హిందువులందరిలో క్షమాగుణాన్ని పెంపొందిస్తుంది. ప్రతి వర్ణము స్వధర్మాచరణపై శ్రద్ధ వహిస్తుందే కానీ ఇతర వర్ణస్థల విధానాలను అవలంబించాలని కోరదు. ఉదాహరణకు బ్రాహ్మణుడు నిరుపేద స్థితిలో ఉన్న వైశ్యుని సంపదను చూచి అసూయ చెందడు. అదేవిధంగా వైశ్యుడు తానంత సంపన్నుడైన శత్రు రాజ్యాధికారానికి తాను ప్రాకులు పడడు. మతం, తత్వశాస్త్రం, కళ, సారస్వతం మొదలైన వివిధ విషయాల్లో మన వారు సాధించిన మహోన్నత విజయాలకు మూలాధారం వర్ణ వ్యవస్థ అని చెప్పవచ్చు. కానీ నేటి పరిస్థితి ఆ విధంగా లేదు. నేడు వర్ణ విభాగము నామ మాత్రమే, అది వాస్తస్థితిలో లేదు. అందుచేతనే నేడు మనకి ఈ దుస్థితి కనిపిస్తుంది. వైవిధ్యం ఒకప్పుడు మనకు బలాన్ని ప్రసాదించింది, ఇప్పుడు అది పరస్పర వైరుధ్యానికి హేతు అయింది. 4 వర్ణాల ప్రజలు ఎవరికి వారు వేరై పోవడమే గాక ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు కల్పించబడినవి. ఇది చూచి చాతుర్వర్ణ్య వ్యవస్థకు వెలుపల ఉన్నవారు సంతోషిస్తున్నారంటే ఆశ్చర్యం చెందనక్కర్లేదు. ఒక్కొక్క కులాన్ని విడివిడిగా దెబ్బ కొట్టవచ్చు. అందువల్లనే బ్రాహ్మణులు సైతం క్రైస్తవ పాదరీలకు అవలీలగా వసూలైనారు. నేటి బ్రాహ్మణుని దుస్థితి. పూర్వము బ్రాహ్మణుడు హిందూ సంఘానికి ఆధ్యాత్మిక పరంగా నాయకుడు. ఆ కాలంలో మన మతము పేరు కూడా బ్రాహ్మణ మతం అనే గాని హిందూ మతం అంటే హిందూయిజం కాదు. ఈ రోజుల్లో ఈ క్రింది కులాల వారు ఆ నాయకత్వాన్ని బ్రాహ్మణుడి చేతుల్లో నుంచి తప్పించి తమకు సంక్రమింప చేసుకుందామని ఆశిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులకు చెందిన ప్రజలందరూ ఒకరినొకరు చూచి సహింపరు. ఎవరికి వారే అగ్రేసులమని గర్విస్తారు, ద్వేషించుకుంటారు. ప్రచండంగా ఈ 4 తెగలకు అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. నన్ను అడిగితే ఈ దుస్థితికి ప్రధాన కారకుడు బ్రాహ్మణుడే అంటాను. ఇతర కులాల వారి గౌరవానికి బ్రాహ్మణుడికి నాడు పాత్రుడు కావడం లేదు. బ్రాహ్మణుడే తరుల బ్రాహ్మణ్ణి విశ్వసించలేరు. ఆధ్యాత్మికంగా హిందూ సంఘానికి ఆచార్యుడిగా ఉండే యోగ్యతను బ్రాహ్మణుడు కోల్పోయాడు. ఒకప్పుడు బ్రాహ్మణుడు ఆర్థికంగా హిందువు అందరికంటే అట్టడుగున ఉండడమే కాక మేధావిగా, శాస్త్రవేత్తగా, ఆచార్యుడిగా ఔన్నత్యంలో ఉండేవాడు. నిరాడంబర జీవితానికి ఆదర్శప్రాయుడిగా పరిగణింపబడేవాడు. ఎంతటి దరిద్ర స్థితిలోనున్న అందరి చేత అతడు గౌరవింపబడేవాడు. గ్రామంలో బ్రాహ్మణుడు ఒక రోజు లేకున్నా అందరికీ లోటుగా, వెలితిగా తోచేది. అతని ఇల్లు తపోవనంలా, ఆశ్రమంలా కనిపించేది. ప్రపంచం తనను కనిపెట్టి
పెట్టి చూస్తున్నదనే భావంతో బ్రాహ్మణుడు ఎల్లరికూ ఆదర్శప్రాయుడుగా జీవనం గడిపేవాడు. ఆధ్యాత్మిక మార్గంలో తాను అగ్రస్థానం వహించి ఉండడం చేత ప్రజల ధర్మాన్ని కాపాడేందుకు తానంతటి త్యాగమైన చేయడానికి సిద్ధపడేవాడు. కానీ నేటి పరిస్థితి ఎలా ఉన్నది? బ్రాహ్మణుడు తన బాధ్యతలను పూర్తిగా విస్మరించాడు. తన పూర్వీకులు ఆచరించిన జీవిత విధానాలను ఇతరులకు బోధించడానికి సైతము అర్హతను కోల్పోయాడు. క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులకు బ్రాహ్మణ జాతికి భేదం అంతరించింది. అట్టి స్థితిలో బ్రాహ్మణేతరులు బ్రాహ్మణుని నీ ఆధిక్యం ఏమిటని ప్రశ్నించడానికి ఆటంకం ఏమన్నది? అందరూ కలిసి వర్ణ వ్యవస్థను కేవలం విమర్శించడమే కాదు, దాని నామరూపాలు లేకుండా చేయడానికి సిద్ధపడ్డారు. నివారణోపాయం. ఇందుకు నివారణోపాయం ఏమిటి? కులాలను రద్దు చేయడమా? అంతకంటే తేలికైన పని వేరొకటి ఉండదు. అయితే అది పరిష్కార మార్గం కానే కాదు. వర్ణ వ్యవస్థను పునరుద్ధరించి పూర్వపు అవనతి అనే దానికి కట్టబెట్టగలవాడు బ్రాహ్మణుడే గాని అన్యుడు కాదు. అందుచేత బ్రాహ్మణులకు నా సలహా ఇది: మీరు సద్బ్రాహ్మణులుగా జీవితాలు గడపండి, అందరికీ ఆదర్శప్రాయులు కండి. మీ గుణాలను ఇతరుల అనుకరించేటట్లు, మీ దోషాలను వారు పరిహరించుకునేటట్టు చూడండి. మనోనిగ్రహం, ఆత్మనిగ్రహం, తనకై తాము దారిద్ర్యాన్ని వరించడం మొదలైనవి మీ పూర్వీకులు, మీ పెద్దలు అవలంబించిన జీవిత విధానంలోని కొన్ని పవిత్ర లక్ష్యాలు. వారు వలె మీరు కూడా వాటిని అనుష్ఠించండి. అప్పుడు హిందూ సంఘంలో బ్రాహ్మణేతర ప్రజానికమంతా మీచే ప్రభావితులవుతారు. హిందువుల ఐక్యత సమకూడుతుంది. ఆధ్యాత్మిక విలువలకు సంబంధించినంత వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ నియమోల్లంఘనం చేయకండి. ఇందుకు ఎంతో త్యాగం అవసరం, దానిని కాదనను. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన దేశభక్తులు లేరా? తన మతం కోసం, తన ధర్మం కోసం బ్రాహ్మణుడు ప్రాణం ధారబోయడా? నాయకుడైన వానికి లాభాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నవి. బ్రాహ్మణుని స్వార్థపరాహిత్యము, త్యాగపరతత్వము, ఈ రెండింటి మీదనే వర్ణ వ్యవస్థ, జవతత్వాలు ఆధారపడి ఉన్నవి. కాని పక్షంలో బ్రాహ్మణునిపై విధించబడే నైతిక ప్రమాణాలు సమర్థించేదట్లా? ఈ సంవత్సరానికి ముందు బ్రాహ్మణునే ఉద్యుక్తుడు కావాలి. నైతిక విలువలు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మతపరంగా హిందువులు నిర్ధరించడానికి మీరు సూచించే మార్గం ఏమిటి? స్వామివారు సమాధానం చెప్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజల నైతిక ప్రమాణాలు అభివృద్ధి పరచడము, ధర్మ మార్గాన్ని అవలంబించడం అవసరమనే అంతఃకరణ మనకు రానంత వరకు శాసనరీత్యా ఎలాంటి సంస్కరణలో తలపెట్టినా అవి నిరుపయోగమే కాగలవు. పాఠశాలలోను, ఇళ్లలోనూ మన బాలబాలికలకు నైతిక బోధ చేయడం అవసరం. వారి లేత మనస్సులను ఆకర్షించే పద్ధతుల్లో ఆ బోధనలు రూపొందించాలి. వైద్యం, ఇంజనీరింగ్ మొదలైన విద్యలను ఉచిత వయసులో నేర్చుకొనవచ్చు. విద్యార్థుల నడతకు నైతిక సూత్రాలకు అన్నింటికంటే ప్రధాన స్థానం ఇవ్వాలి. మా చిన్నతనంలో వాళ్ళ పాఠశాల విద్యాభ్యాసం ప్రయోజనకరము, ఆధ్యాత్మిక భావ సమన్వితము అయినప్పుడు ప్రజల సాంఘిక నైతిక సంస్కరణలకు సంబంధించిన చట్ట నిర్మాణం అంతగా అవసరం ఉండదు. కేవలం శాసనాల ద్వారా ప్రజల నైతిక ప్రమాణాలు రూపొందించుదామని నేడు ప్రభుత్వం చేసే ప్రయత్నాలన్నీ ఆచరణ సాధ్యం కాని చట్టాలుగా, వృతాక్షరాలుగా నిలిచిపోతాయి. న్యాయవాదులు తమకి జేబు నింపుకోవడానికి మాత్రమే అవి ఉపకరిస్తాయి. వెనుకటి రోజుల్లో విద్యార్థులకు నీతిని, ధర్మాన్ని బోధించే పాఠ్య పుస్తకాలు నిర్బంధ పఠనీయులుగా నిర్ణయించేవారు. దొంగతనం చేయని వారికి, అబద్ధాలు చెప్పని వారికి, పెద్దల ఆదర్శాలను పాటించే బాలబాలికలకు బహుమతులిచ్చి వాళ్లను ప్రోత్సహించేవారు. నేటి పాఠశాలలో విద్యార్థులు నైతిక శిక్షణతో ఏమాత్రం సంబంధించిన చదువులకు మాత్రమే పారితోషికాలు ఇస్తూ ఉన్నారు. బాలికల శీలం కంటే వాళ్ళ ఉద్యోగాలకు, జీవనాధారాలకు ఎక్కువ ప్రాముఖ్యము ఇవ్వడం జరుగుతున్నది. యువకుల నడతను ఉద్ధరించాల్సినది పార్లమెంటు చట్టాలు కావు, మన మత గ్రంథాల్లో నిర్వచించబడిన మహోన్నత ఆదర్శాలు. తర్వాత ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మతపరమైన జీవితం గడిపేవారు పూర్వాచార్యులు పాటించడం అవసరమా? నోములు, వ్రతాలు, అనుష్ఠానాలు ముఖ్యమా? ఏది ఉచితము, ఏది అనుచితము నిర్ణయించడానికి ఈ కావ్యకల్పాలు ఈ కార్యకలాపాలు ఎంతవరకు అవసరము? భగవంతునిలో విశ్వాసం ఉంటే తప్ప మనిషి నీతిమంతుడు కాడా? సజ్జనుడైన వారంతా విధిగా మత విశ్వాసం కలవార? నీతికి మతానికి గల సంబంధం పైన, దైవభక్తి, మానవ ప్రేమకు గల సంబంధం పైన స్వామివారి అభిప్రాయాలు వినగొరుతున్నాను. చోరులు, వ్యభిచారులు సైతము తమ వ్యాపారాలు విజయము కలగాలని
తమ ఇష్టదేవతలను ఆరాధించవచ్చు కదా. స్వామివారు సమాధానం చెప్తున్నారు, మానవుని ఆత్మానుభూతికి ఆత్మ సాక్షాత్కారానికి మత కార్యకలాపాలు అంత ప్రధానం కాని మాట నిజమే. అయితే అది ఒక్కొక్క వ్యక్తి ఆధ్యాత్మిక సాధన పైన పరిణతి పైన ఆధారపడి ఉంటుంది. సామాన్య సాధకుడు లేదా భక్తుడు శాస్త్ర విధిని అనుసరించి ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటించడం అవసరమే. వాటిని ఆచరించడం వల్ల కనీసం ఏకాగ్రత సిద్ధిస్తుంది. పారమార్థిక సాధనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, నియమవర్తన, సంకల్ప బలము మొదలైనవి అవసరం. మత కార్యకలాపాల వల్ల వీటిని అలవర్చుకోవచ్చు. మతము, నైతిక వర్తనము అన్యోన్యాశ్రమాలు కావు. బుద్ధుడు, మహావీరుడు దేవుని నమ్మలేదు, అయినా వారు నీతిపరులు, ధర్మపదాలను నడిచారు. వైదిక మతానుయామంలో సైతం నాస్తికులు లేకపోలేదు. సాంఖ్యవాదులు నాస్తికులే. సాంఖ్యులకు కర్మ ముఖ్యమైనంతగా దేవుడు ముఖ్యము కాదు. ఆదర్శము అవసరం. అయితే మనిషికి ఏదో ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంటేనే గాని పరిపూర్ణమే నీతి సాధ్యం కాదు. ఆ ఆదర్శానికి తనను తాను సమర్పించుకుంటాడు. అటు తర్వాత అతని జీవితం శుభ పరిమాణం చెందుతుంది. మానవుని అంతరంగిక సాధనకు లక్ష్యము, గమ్యము భగవంతుడు అక్కడే. ఇతర దేశాలన్నింటిలో కంటే భారతదేశంలో ఎక్కువ మంది భక్తులు అవతరించారు. మన మత సాహిత్యం ఎంత సుసంపన్నమో, ఎంత మహిమోపేతమో చూడండి. ఎంతటి వాడైనా మానవుడు అసంపూర్ణుడే. కావున మానవునకు పరమ లక్ష్యం కాగలడు. ఆ కారణం చేత తన నైతికాభ్యున్నతికై, తన ఆధ్యాత్మిక పరిమణితికై తనకంటే ఉత్తముడు, మహోన్నతుడైన వారిని పురుషోత్తముని ఆలంబనగా ఎన్నుకుంటాడు. బుద్ధుడు అహింసను పరమధర్మంగా బోధించారు. ఆ సిద్ధాంతమే బౌద్ధులకు దేవుడి స్థానాన్ని ఆక్రమించింది. కానీ బౌద్ధ మతం వ్యాప్తిలో ఉన్న దేశాలన్నింటిలో నేడు మేమి చూస్తున్నాము. అహింస పరమధర్మంగా పాటించే ఆ ప్రజల్లో జీవహింస, మాంసాహారం మహావికృత రూపదాల్చి ఉన్నాయి. మేము అహింస ధర్మపరాయణలమని చెప్పుకోవడానికి అతడి ప్రజలు తాము స్వయంగా జంతువత చేయకపోవచ్చు. మన తూర్పు తీరాల నుంచి కొందరు తమ దేశానికి రప్పించుకొని వారి జంతువులను చంపిస్తారు. ఇది వారి అహింస. అందుచేత భగవంతుడనే ఒక ఉత్తమాదర్శాన్ని తన లక్ష్యంగా పెట్టుకుంటేనే తప్ప మానవుడు నైతికంగా పరిపూర్ణతను సాధించలేడు. వ్యక్తి కంటే కూడా తన జాతికి భగవంతుడైన మహోన్నతమైన ఆదర్శము అవసరము. చోరులు, వ్యభిచారులని వీరు ఉదాహరించిన దోషులు, అపమార్గాన్ని పడిన నీటి కాలపు బౌద్ధుల్లాంటి వారు ఆధ్యాత్మిక సాధనలో విజయం సాధించలేకపోవడం వల్ల కలిగే ఫలితాలకు మానవ సహజమైన దౌర్బల్యం కారణం గాని ఆదర్శం కారణం కాదు. వైజ్ఞానిక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో వైజ్ఞానికంగా మానవుడు అత్యద్భుతమైన ఫలితాలను సాధించాడు కదా. మానవుల మత విశ్వాసాలపై ఈ వైజ్ఞానిక పరిశోధన ప్రభావం ఏమైనా ఉండవచ్చునా? స్వామివారు సమాధానం చెప్తూ ఉన్నారు. విజ్ఞాన శాస్త్రము, ఆధ్యాత్మికం రెండు ఈ రోజుల్లో ఒకదానికొకటి దగ్గరకు చేరుతున్నది. మన ఇంటికి కనిపించే, మన కంటికి కనిపించే భౌతిక పదార్థము అంతటినీ శక్తిగా, అంటే ఎనర్జీగా మార్చవచ్చు అని వైజ్ఞానికుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ఎనర్జీనే నేను పరాశక్తి అంటూ ఉన్నాను. ఆ విధంగా విజ్ఞాన శాస్త్రజ్ఞుడు అనుద్దేశపూర్వకంగానే అద్వైతుల్లో చేరిపోతూ ఉన్నాడు. ఉష్ణము, విద్యుత్తు మొదలైన వివిధ రూపాల్లో ప్రత్యక్షమవుతున్నప్పటికీ శక్తి అన్నది సర్వశక్తిమంతమని వైజ్ఞానికుడు నేడు కనిపెట్టిన విషయం. ఇది నేడు అతని శంకరుల వాదం చేరు వరకు చేర్చక తప్పదు. దుష్ట లేదా ఆత్మ దేనిని చూస్తుందో చూచేది, చూడబడేది రెండు ఒకటే అవుతాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గల సంహారిక శక్తి, దానివల్ల ప్రపంచానికి వాటి లేని నష్టము, ఆ సమస్య వేరు. తర్వాత ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మరొక ప్రపంచ సంగ్రామము జరుగుతుందని తాము భావిస్తూ ఉన్నారు. ప్రపంచ శాంతి సంరక్షణకు తమ సూచనలు ఏమిటి? తెల్ల జాతులకు, నల్ల జాతులకు, అరబులకు, యూదులకు, హిందువులకు, ముస్లింలకు మధ్య నానాటికి ప్రజ్వలితున్న కలహాలు నశింపజేసే మార్గాలు ఏమిటి? స్వామివారు అడుగుతూ ఉన్నారు. స్వామివారు చెప్తూ ఉన్నారు, నేను ప్రవక్తను కాను కదా. ఆయన మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తే అది కడపటి యుద్ధం కావచ్చు. ఈ మాట చెప్పడానికి నేను ప్రవక్తను కానవసరం లేదు. ఈసారి తిరిగి అట్టి యుద్ధమే సంభవిస్తే అటు తర్వాత ప్రపంచం ఉండదు, యుద్ధాలు ఉండవు. అయితే అణ్వాయుధాల నిర్మాణంలో పోటీ పడుతున్న రష్యా, అమెరికా దేశాలు రెండు ఒకదానినొకటి గాని లేదా రెండూ కలిసి మొత్తం ప్రపంచాన్నే గాని
సర్వనాశనం చేసుకోవని నేను భావిస్తాను. తిరిగి ప్రపంచ యుద్ధమే సంభవిస్తే అది 2 రోజులకు మించకుండానే ముగియవచ్చు. యుద్ధానికి సంసిద్ధమయ్యే దేశాల మధ్య ప్రేమ, సహనం, పరస్పర అవగాహన, సమాధాన తత్వం మొదలైన ఆదర్శాలన్న పక్షంలో ప్రపంచ ప్రజల్లో విద్వేషాలు ఉడిగి శాంతి స్థాపనకు అవకాశాలు ఏర్పడగలవు. తర్వాత ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దేవాలయాల పునరుద్ధరణ పేరట నేడు కొందరు ధర్మకర్తలు ఆలయాలను వికృతంగా తయారు చేస్తూ ఉన్నారు. మంచి శిల్ప సంపద కలిగిన గోపురాలకు, రాతి స్తంభాలకు సున్నపు పూత పూయడం, రకరకాల రంగులు పొలవడం ఇలాంటి చర్యల వల్ల దేవాలయాలు జీవితాలను పొడిగించడం లేదు సరికదా. వాటి ఉదాత్తతను గాంభీర్యాన్ని మరుగుపరిచి వాటిని చౌకబారు నిర్మాణాలు మారుస్తున్నారు. దీర్ఘకాలం గడిచినందువల్ల ఈ నిర్మాణాలకు చేకూరవలసిన పవిత్రత మొదలైన ఉత్తమ లక్షణాలు ఆలయోద్ధారణ పేరట మరుగుపడుతూ ఉన్నవి. మన గోపురాలు సూడేలకు కన్ను చెదరే రంగులు పూయడం వల్ల అవి బొమ్మల కొలువులా తయారవుతున్నాయి. తన అభిప్రాయం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. స్వామివారు సమాధానం చెప్తూ ఉన్నారు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ విషయము మీరు వెల్లడించిన భావాలు మించి నేనేమి చెప్పనక్కరలేదు. దేవాలయం ప్రజలను ఆకర్షించవలసిన అవసరం లేదు. కానీ ఏ ప్రమాణాలైతే దానికి నిర్ణయింపబడినవో వాటిని మాత్రం తప్పకుండా పోషించాలి. ఎంత పునరుద్ధరణ చేసినా ఆదిలో దానికున్న అందచందాలను అలంకరణాదులను చెడగొట్టరాదు. ఆలయ ధర్మకర్తలకు దేవునిలో దేవాలయాల విశ్వాసం మాత్రం ఉంటే చాలదు, అభిరుచి సంస్కారం కూడా ఉండాలి. సినిమా సంఘ సంస్కరణ ప్రశ్న అడుగుతున్నారు. సామాన్య ప్రజానికంపై సినిమా ప్రభావాన్ని గురించి స్వామి అభిప్రాయం ఏమిటి? స్వామివారు సమాధానం చెప్తూ ఉన్నారు. అణుశక్తి మోస్తరు గాని సినిమా కూడా మంచికి చెడ్డకు రెండింటికి ఉపయోగపడుతుంది. ఒక కళగా, వైజ్ఞానికంగా, విశేషంగా సినిమా కోర తగిందే గాని దాని వినియోగం పరిమితమని నా అభిప్రాయం. భౌగోళ శాస్త్రము, విజ్ఞానము, సైన్స్, వైద్యం, ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన విషయాల బోధనకు డాక్యుమెంటరీ ఇది ప్రయోజనకరమే. సాంఘిక సమస్యలకు సినిమా చిత్రాలుగా ప్రదర్శించడం సమంజసం కాదు. సంఘ సంస్కరణ సినిమా లక్ష్యము కాదు. సినిమా కళలను జీవనోపాధిగా చేసుకోవడం వల్ల మన ఆడవారు కుల స్త్రీలకు ఉండవలసిన గౌరవ మర్యాదలను కోల్పోయి క్షుద్రమైన ప్రదర్శకురాండ్రుగా మన అత్యంత శోచనీయం. నాటక రంగంపై స్త్రీలు అభినయించడం వేరు. భారత పుత్రులని, కళావంతులని, భట్రాజులని పేర్లతో ఒక ప్రత్యేక తెగకు కులానికి చెందిన వారు నాటకాలను సంప్రదాయాలుగా పాటించి రంగస్థలంపై అభినయించేవారు. ఆడవారు వృత్తి నటన వృత్తిగా అవలంబించిన స్త్రీలైనా తన భర్తల పక్కనే అభినయించేవారు. నటీ సూత్రధారులను రంగ ప్రవేశం గురించి మీరు విని ఉంటారు. నైతిక సూత్రాలను ఉల్లంఘించేవారు కారు. నేను చెబుతున్న విషయాలు నిన్న మొన్నటివి కావు, చాలా పురాతన కాలపు సంగతులు. నేడి మర్యాదలను గురించి నియమ నిబంధనలను విధించే అధికారము ఎవరుకున్నది? అందులో ముఖ్యంగా మన చిత్ర నిర్మాతలు వారికి వారే అధికారులు. ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మన పురాణ గాథల గురించి సినిమాలు తీయడం స్వామివారికి ఇష్టం ఉండదనుకుంటాను. స్వామివారు సమాధానం చెప్తూ ఉన్నారు. సాంఘిక సమస్యల సినిమాలకు వినియోగించడమే నా అభిమతం. కానప్పుడు పౌరాణిక గాథల సినిమాలుగా తీయడం అన్న ప్రశ్నే ఉదయించదు అని స్వామివారు సమాధానము చెప్పారు. తర్వాత ప్రశ్న అడుగుతూ ఉన్నారు. సంస్కృతం జాతీయ భాష. ఇంటర్వ్యూ చేసేవారు రామన్. ప్రశ్న అడుగుతూ ఉన్నారు. భాషా సమస్యలపై స్వామివారి అభిప్రాయాన్ని తెలుసుకోగోరుతున్నాను అని అడుగుతూ ఉన్నారు. స్వామివారు సమాధానం చెప్తున్నారు. ఈ విషయాన్ని గురించి నా అభిప్రాయం మీకు ఇదివరకే తెలిసి అనుకుంటున్నాను. సంస్కృతం, ఆంగ్లం ఈ రెండే మన దేశానికి ప్రధాన భాషలుగా ఉండాలి. అందుకు జాతీయ భాషలు చాలా వరకునే ఎరుగుదును. వాటిలో అట్టి స్థానం ఆక్రమించేవి మరేమీ లేవు. ప్రశ్న అడుగుతూ ఉన్నారు. తమకు తమ మాతృభాష వలె అంత శిశులుగా ఆధునిక భారతీయ భాషలు తెలుసు కదా? స్వామివారు చెప్తూ ఉన్నారు. అంతగాని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు భారతీయ భాషలేవి సంస్కృతంలా భాషలు సరివావు. సంస్కృతం మనకు సహజమైన దేశ భాష. థాయిలాండ్, బర్మా, ఇండోనేషియా, సింహళం మరికొన్ని దేశాల్లో కూడా సంస్కృతం సజీవ భాషగా ప్రచారంలో ఉన్నది. సంస్కృతాన్ని మనము జాతీయ భాషగా రూపొందించుకునే పక్షంలో ఆగ్నేషియా దేశాల సంస్కృతికి భాగస్వాములం కాగల పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దేశాల ప్రజలు మనలను తమ వారుగా భావిస్తారు. రష్యన్ భాషల్లో కూడా సంస్కృత జన్యమైన పదాలు ఎన్నో ఉన్నవి. గ్రాంధికమైన
సంస్కృత భాషను ఆధునిక వ్యవహారయోగ్యమైన భాషగా మలుచుకుని దానికి ఆ ప్రతిపత్తిని ఇంతకు ముందే కట్టబెట్టి ఉండవలసింది. ఆ సంస్కరణ జరిగే లోపల ఆంగ్ల భాషను మన దేశం నుంచి వెలివేయకూడదు. ఆంగ్ల భాష ఉత్తమ శ్రేణికి చెందింది. విస్తృతమైన ఈ ప్రపంచంలో సంబంధం కలిగి ఉండడానికి ఆంగ్లం ఒక్కటే మనకు ఆధారం. అంతర్జాతీయ ప్రయోజనాలకు ఆంగ్ల భాష ఉన్నంత యోగ్యత ఇతర భాషలకు లేదు. ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఆర్థర్ కోయిస్లర్ రాసిన ద లోటస్ అండ్ ద రోబోట్ అనే పుస్తకం స్వామివారు చదివారా? అవును, అది నిషేధించబడక పూర్వము దానిని చదివాను. ప్రశ్న, ఆ పుస్తకం గురించి తమ అభిప్రాయం చదవడానికి ఆ పుస్తకం ఆసక్తిదాయకంగా ఉన్నది. కోయినర్ మిమ్ము సందర్శించిన సందర్భము దాని వర్ణన రమ్యంగా ఉన్నది. స్వామివారు సమాధానం చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ముఖంపై ఉండే మందహాసం గురించి కోయస్లర్ రాస్తాడు. యూరోపియన్ల శిల్ప చిత్రకళలో అట్టి చిరునవ్వు చూడలేమని, హిందూ సన్యాసుల ముఖాలపైనే చూడగలమని అతను అంటాడు. రామన్ అడుగుతూ ఉన్నారు. ఆ మందహాసం విశేషించి తమ వదనం మీద చిందులాడుతుందని ఆయన వ్రాశాడు. స్వామివారు చెప్తున్నారు. భారతదేశం సత్యాన్వేషణకు అంటే భారతదేశంలో సత్యాన్వేషణకులు అంటే ఆయనకు అంత గౌరవం లేదని నాకు తోచింది. రామన్, తమ విషయంలో ఆయన అభిప్రాయం అది కాదు. తమ పట్ల సంపూర్ణ గౌరవభావం కనబరిచాడు. ఆయన భారతదేశమును భారతీయులన్న ఈ యూరోపియన్ ప్రబుద్ధుల అభిప్రాయాలు అంతగా పరిగణించబడినవి కావు. వాటికి ఒక ప్రమాణం లేదు. చివరకు నేను ఒక ప్రశ్న అడగవచ్చునా? భగవంతునిపై గల భావన విషయంపై ప్రాయచిత్తులకు భారతీయులకు గల ముఖ్యమైన భేదం ఏమిటి? స్వామివారు చెబుతారు. భగవంతుని పట్ల గల భావన విషయంలో అభిప్రాయ భేదం ఉండడానికి అవకాశం ఏమున్నది? భగవంతుని చేరుకోవడానికి అవలంబించే మార్గాల్లో భేదం ఉండవచ్చు. ప్రాచార్యుల మతం ద్వారా ఈశ్వరుని చేరడానికి ప్రయత్నిస్తారు. భారతదేశంలో మన వారు తత్వశాస్త్రం అంటే వేదాంతం ద్వారా భగవంతుణ్ణి పొందడానికి చూస్తారు. మన కార్యకలాపాలు, మన అనుష్ఠానాలు, మన జపతపాలు ఇవన్నీ కఠినమైన ఈ మార్గానికి సోపానాలు. సత్యాన్వేషణపై తన మనస్సు లగ్నమైందని సాధకుడు లేదా భక్తుడు భావించినంత వరకే వాటి ప్రయోజనం. అంతటితో శ్రీ ఎస్ రామన్ తన ఇంటర్వ్యూ ముగించి స్వామి ఆశీస్సులను పొంది చివరకు ఇలా అన్నారు. 4 గంటలు నిర్విరామంగా జరిగిన ఈ సంభాషణ మూలాన తమకు కలిగిన ప్రయాసను నేను గుర్తించలేకపోయాను. స్వామి అడుగుతున్నారు. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వచ్చినవా? నేను మాట్లాడిన తెలుగు పర్వాలేదు కదా అంటూ మౌనము వహించారు. మృదువైన స్వామి పెదవులపై అనుగ్రహపూర్వకమైన మందహాసం మరొక మారు చూరించింది. కాంతివంతమైన ఆ విశాల నేత్రాల్లో మెరుపు వేసింది. కృపారసం వెదజల్లే స్వామి రూపంలో నటరాజును బుద్ధ భగవాను దర్శించారు. ప్రధాన పీఠాధిపతుల్లో ఒకరైన స్వామివారికి ఏ కొరత లేదు. వజ్ర కిరీటాలు, సింహాసనాలు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, పరిచారికులు సేవకు ఈ సమస్తం సర్వసిద్ధంగా ఉంటవి. అయినా ఆయనకు వాటితో పని లేదు. భక్తులు తెచ్చి ఇచ్చిన పూలదండలే స్వామి కిరీటం. వాహనంతో పనిలేని పాదచారమే స్వామి ప్రయాణ సాధనం. భక్తుల హృదయమే స్వామి సింహాసనం. భస్మంతో బంగారం చేయరు ఈ స్వామి. దరిద్రులను క్షణంలో ధనవంతులను చేయరు. మామూలు గుమస్తా మరుసటి దినంలో కార్యదర్శి కాడు. న్యూయార్క్ కాటన్ మార్కెట్ నంబర్లను స్వామి ప్రసాదించాడు. ఇలాంటి అద్భుతాలను వేటిని స్వామి ప్రదర్శించాడు. కానీ ఏ మాంత్రికుడు, ఏ ఇంద్రజాలకుడు చేయలేని ఒక్క అద్భుతాన్ని స్వామి చేస్తారు. అదేంటంటే స్వామి సమక్షంలో ఉన్నప్పుడు సాక్షాత్ భగవంతుని సన్నిధిలో ఉన్నామనే భావం మనకు కలగజేస్తారు. హిందూ వివాహం. అవివాహిత అయిన కన్య ఈశ్వరునే భర్తగాను, వివాహిత అయిన పిమ్మట భర్తని ఈశ్వరుడుగాను ఎంచుకోవాలన్నారు. మన మతంలో వివాహం కేవలం వడంబడిక అంటే కాంటాట కాదు, ఆత్మోన్నతికి ఏర్పడిన సంస్కారం అని చెప్తూ ఉన్నారు. తర్వాత మనము స్వామివారు చేసిన లీలలు, తర్వాత భక్తుల అనుభవాలు, స్వామివారు ఏవైతే లీలలు చూపించారు వారి అనుభవాల్ని మనతో పంచుకుంటూ ఉన్నారు. అలాంటి లీలలు ఇంకా మనం వింటూ ఉందాము. అంతవరకు స్వస్తి. శివాయ గురవే నమః. తర్వాత త్యాగానికి తక్షణ
ఫలం అనే లీల గురించి మనము విందాం. 1929 ఫిబ్రవరిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దక్షిణార్కాట్లో జిల్లాలో పర్యటన చేశారు. ఆ పర్యటనలో ఒక రోజు స్వామి తండలం అనే గ్రామం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ సమీపంలో ఉన్న ఒక గొల్ల కులస్తుడు తనకున్న కొద్దిపాటి భూమి మొత్తం అమ్మివేసి శ్రీవారి సమర్పించదలిచి స్వామికి తన ఉద్దేశం తెలియజేశాడు. ఆ పని చేయకుండా అతనిని వారించడానికి స్వామి ఎంతో ప్రయత్నించారు. అయినా అతను తన నిర్ణయం మార్చుకోలేదు. తనకున్న చారెడు భూమిని తన ఒక ధనవంతుడికి అమ్మివేసి ఆ డబ్బు తెచ్చి స్వామికి మనఃపూర్వకంగా సమర్పించుకున్నాడు. అతడు నిరాధార కావడం స్వామికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుచేత స్వామి వెంటనే తన తాలూకా సహసీదారుని పిలిపించి ఆ ప్రాంతంలో ఉన్న పోరంబోకు భూమిలో తగు మాత్రం భూమిని ఆ గొల్ల స్వామి పేర పెట్టించారు. మహాకవి ఎవరి గ్రంథాలు కాలగర్భంలో విస్తృతములు కాక చిరంజీవులై ఉంటాయో అతడు మహాకవి అని చెప్తున్నారు. తర్వాత శ్రీవారే ప్రమాణం గురించి మనము విందాం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ చరణుల 70వ జయంతి సందర్భంగా నా ప్రార్థనపై శ్రీ మండలిక వెంకట శాస్త్రి మహోదయులు ఆనాడు ఆంధ్రప్రభకు రాసిన అమూల్య వ్యాసం 1937వ సంవత్సరంలో శ్రీవారి కాశీయాత్ర పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి గంగానది వలె ప్రవహించు పవిత్ర గోదావరి తీరవందలి గ్రామములను తమ సంచారముచే పవిత్రము చేయొచ్చు. అచ్చట నుండు ప్రజానికమును తమ సహజ గంభీరముగు దివ్యోపదేశము చేతను కృపాపూరితమగు కటాక్షముల చేతను అనుగ్రహించుచు క్రమముగా గోదావరి జిల్లాలో కోనసీమ అని ప్రసిద్ధికెక్కిన గ్రామాల్లో ఒకటి అనేక విద్వాంసులకు స్థానముకు మొక్కామలయను గ్రామములకు విచ్చేసిరి. అచ్చట కీర్తిశేషులు దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు, కీర్తిశేషులు దువ్వూరి వెంకటేశ్వర్లు గారు, కీర్తిశేషులు భమిడిపాటి సోమనాథ శాస్త్రి గారు మొదలగు భక్తులు పూర్ణ కుంభములు గైకొని శ్రీవారికి మంగళ వాయిద్యాలకు ఎదురేగి పుష్పమాలాంకృతము గావించి స్వస్తి వాచనములతో గ్రామములు ప్రవేశపెట్టిరి. ఆ సమయమున శ్రీ శంకర భగవత్పాదుల జయంతి మహోత్సవం ఒకటచే క్రిస్తేశులు దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు శ్రీవారి అధ్యక్షతను 9 రోజుల బ్రహ్మసత్రమును జరుపవలసినని ఉన్నది. అనుగ్రహపూర్వకంగా జరుపవించదన్నందుకు శ్రీవారిని ప్రార్థించుచున్నానని కోరిరి. దానికి పరమానుగ్రహంతో శ్రీవారు ఆమోదించిరి. ఆ సమయమున కీర్తిశేషులు దువ్వూరి బాలకృష్ణమూర్తి గారు శ్రీవారి కరుణా కటాక్షమునకు బ్రహ్మానంద భరితులై దేశములో నుండి పండితులకు చాలా మంది గృహస్థులకు ఈ క్రతు మహోత్సవమునకు రావలసిందిగా ఆహ్వానమును పంపిరి. పలు తావుల నుండి అనేక మంది వచ్చిరి. ఆనాడు ముక్కాముల అనేక మంది ఎదులతో పండితులతో గృహస్థులతో నిండి అతి రమ్యంగా బాసిలినది. ఆ సమయమున నేను నెల్లూరులో ఉన్నాను. నాకు కూడా శ్రీ బాలకృష్ణమూర్తి గారు ఆహ్వానం పంపిరి. అది భాగ్యముగా నుంచి ముక్కాములకు వెళ్ళను. ఆ రోజున శ్రీవారి ప్రథమ సందర్శ భాగ్యము నాకు లభించింది. ఆ పిమ్మట క్రతు సమాప్తి వరకు నేను అచ్చటయే ఉండి శ్రీవారి అధ్యక్షతను జరుగుతున్న బ్రహ్మ సభ వలె విరాజులతో ఉన్న సభను గాంచుచు శ్రీవారి ఆజ్ఞానుసారమును నేను కూడా సభలో పాల్గొని ఆ శ్రీవారి అనుగ్రహ పాత్రుడై ప్రతిదినం శ్రీవారి దర్శనం చేసుకొనుచు తీర్థ ప్రసాదమును గైకుని తిరిగి నెల్లూరు చేరిన. శ్రీవారు గుంటూరులో 1938వ సంవత్సరంలో చాతుర్మాస వ్రతానుష్ఠానమును పూర్తి చేసుకుని మార్కాపురంలో శారదా నవరాత్ర మహోత్సవం జరిపి క్రమంగా మార్గశీర్ష ప్రాంతంలో నెల్లూరు నగరమునకు వేంచేసిరి. రమారమి 3 మాసములు గ్రామస్తుల ప్రార్థనానుసారం వచ్చట నివసించరి. ఒకనొక రోజున శ్రీవారి సమక్షంలో అనేక మంది భక్తులు కూర్చుని ఉండగా ప్రసంగవశమున నేను చరమ వృత్తి అని ఏదో చెబుతూ ఉండగా శ్రీవారు శాస్త్రి చరమ వృత్తి అనగానేమి అని ప్రశ్నించని. అప్పుడు మరణకాలీన మగు వృత్తి అని చెప్పి తిని పిమ్మట శ్రీవారు ధ్యాన పరిపాక అవస్థ ఎందు అనగా ధ్యానము చేయగా
దాని పరిపాకావస్థ యందు కల్గు అఖండ బ్రహ్మాకార వృత్తికి చరమ వృత్తి అని పేరు అని సెలవిచ్చినారు. నేను అప్పుడు శ్రీవారు చెప్పినది పరమ సిద్ధాంతం అని నిర్ణయించుకొని నేను చెప్పినది కూడా ఎక్కడనో చదివినట్లు గుర్తుండి అది చూచి చెబుదామను ఉద్దేశంతో రేపు ఈ విషయమును గురించి మనవి చేస్తానని చెప్పి ఆ రాత్రి అద్వైతాస్థితి అను గ్రంథమును చూడగా అందులో 3 స్థలముల్లో చరమ వృత్తి మరణకాలీన అఖండ బ్రహ్మాకార వృత్తి అని ఉన్నది. ఆ 3 స్థలములను గుర్తించుకొని మరుసటి రోజు శ్రీవారి సన్నిధికి వెళ్ళగానే దాని గురించి ఏమైనా కనబడినదా అని అడిగినారు. అప్పుడు నేను ఒక స్థలమున చదివి వినిపించగా ఇంకా 2 స్థలములు ఎందు చదివి వినిపిస్తావా అని వారే నన్ను అడిగారు. 3వ స్థలము ఎందు గుర్తు ఉంచుకొని ఒక స్థలము చదివిన వెంటనే వారు ఈ మాట అనేటప్పటికీ ఆశ్చర్యచకితుడనై శ్రీవారి సన్నిధిలో ఇక నేనేమి చదవనవసరం లేదని చెప్పేతని పిమ్మట నీ దానికి నీవు ప్రమాణం చూపితివి, నేను చెప్పిన దానికి ప్రమాణమేమి అని చలోక్తిగా నన్ను ప్రశ్నించింది. అప్పుడు నేను మానవ మాతృనిగాన నా వాక్యమునకు ప్రమాణాపేక్ష కలదు, కానీ భగవంతుని ముఖ నిర్గతులకు వేదమునకు వలె శ్రీవారి ముఖ నిర్గితమగు వాక్యమునకు ఇతర ప్రమాణాపేక్ష లేదు అని బదులు చెప్పితిని. అప్పుడు శ్రీవారు ఉదారంగా నన్ను చూచి నీకు వకాక్తనామా ఇచ్చుచుంటిని, నేను చెప్పిన వాక్యమును కూడా ప్రమాణమును విచారించి చూడాల్సిన దాని పరమానుగ్రహంతో ఆజ్ఞనిచ్చింది. అంతవరకు ఆ మాదిరి పక్షం ఉన్నదని గుర్తించని నేను ఎక్కడ వెతకవాలను అని ఆ సంగతి నాకు తెలియకపోయినప్పటికీ శ్రీవారి ఆజ్ఞ అయినది కాబట్టి గ్రంథమును చూచి ఆ విషయం నిర్ణయించవలనని ఇంటికి చేరింది. పిమ్మట ఏమీ శ్రమ లేకుండా శ్రీవారి అనుగ్రహం వల్ల ఒక చిత్రమైన సంఘటన జరిగింది. అదేమనగా నేను నా పుస్తకముల బీరువా తీసి ఒక పుస్తకమును బయటికి తీసినాను. అది భగవద్గీతకు శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు రచించిన గూఢార్థ దీపిక అను వ్యాఖ్యానము ఆ పుస్తకమును చదివినాను. 18వ అధ్యాయం వచ్చింది. దానిలో ఒక ఘట్టము చదువుతూ ఉండగా ఒక విచారం కనబడింది. అద్వైత మతంలో సమస్త ప్రపంచము అజ్ఞానాకృత మగుటచే బ్రహ్మజ్ఞానకృత మగుడు దేహము కర్మ మధుగుణము నశించిననగా బ్రహ్మవేత్తకు దేహాదుల స్థితి ఎట్లా సమకూడును అని ప్రశ్నించుకునే దానికి 2 విధముల సమాధానములు వ్రాసినారు. సాధకునికి మొదట బ్రహ్మజ్ఞానం కలుగగానే అజ్ఞానం పరిపూర్ణముగా నశించదు, కొద్ది లేశము మిగులును. ఆ లేశమును అనుసరించి వానికి దేహాదులు ఉపపన్నములు కావచ్చును గాని ఆ లేశము కూడా ఎన్నడూ పోవననగా మరణకాలమున అఖండ బ్రహ్మాకార వృత్తి మరలా కలిగి దానిని నశింపజేయను. అప్పుడు సంపూర్ణ జ్ఞానము నాశనమే, విదేహముక్తి సిద్ధించను. ఈ విధంగా అజ్ఞాన లేశం మిగిలిన అనే పక్షమొక దానిని వర్ణించినారు. ఆ పక్షమున చరమ వృత్తి అనగా మరణకాలీన ఖండ బ్రహ్మాకారమని అర్థం. ఈ పక్షమున 2 సార్లు అఖండ బ్రహ్మాకార వృత్తిని అంగీకరించవలసినది. ఈ పక్షములో నిరవయవమున అజ్ఞానమునకు లేశము మిగులుట అసంభవని ఎంచి అజ్ఞాన సంస్కారాను వృత్తి పక్షమును పిమ్మట వర్ణించారు. ఈ పక్షంలో ముఖ్యమైన అభిప్రాయం ఏమనగా విద్యుత్ శక్తి సంయోగము వలన వాయుయంత్రము తిరుగుచూ ఉండగా దాన్ని నాపినప్పుడు విద్యుత్ శక్తి సంపర్కము తొలగినప్పటికీ కూడా ఆ సంస్కారం వలన కొంతకాలం వరకు ఆ యంత్రం తిరిగి ఇంకో ప్రయత్నం లేకుండానే సంస్కారనాశనము కాగానే ఆగిపోవను. అదేవిధంగా బ్రహ్మవేత్తకు జ్ఞాన పరిపాకాంతి క్షీణమున కలిగిన అఖండ బ్రహ్మాకార వృత్తి రూపజ్ఞానం వలన దేహేంద్రియ పరివర్తన కనుగు అజ్ఞానం సంపూర్ణంగా నశించును. విద్యుత్ శక్తి సంబంధం లేని వాయు యంత్రం వలె సంస్కారవశమున దేహేంద్రియాధికము కొంతకాలము తిరుగును. పిమ్మట సంస్కార నాశనం వలన మరణకాలమున బ్రహ్మజ్ఞానమక్క నివసయే స్వయంగా దేహేంద్రియాధికము పోవును. ఈ పక్షమున చరమ వృత్తి అనగా జ్ఞాన పరిపాకాంతి కాంతి మక్షమున కలుగు వృత్తి అని అర్థము వ్రాయబడుచున్నది. అది చూచి మరుసటి రోజున శ్రీవారి సన్నిధికి ఇది చూపించింది. ఇది చూడగానే నన్ను మరొక ప్రశ్న అడిగారు. ఈ పుస్తకము చూడవలయునని
నీకు ఎలా తోచింది? అప్పుడు నేను నాకు తెలియకుండా, నాకు కనిపించకుండా ఎవరో నాకు ఈ సహాయం చేసినారు, అంతకంటే నేను వేరే చెప్పలేను అని మనవి చేస్తుంది. ఈ విధంగా వారితో సంభాషించినప్పుడు ఎన్నయో సిద్ధాంత రహస్యముడు పండితులకు సైతము వ్యక్తమవుతుంది. ఈ కలికాలం అనేక మంది ప్రజలు విచిత్రమగు బాధలతో సంశయంతో శ్రీవారి సన్నిధి గదించి కొందరు వారి సాన్నిధ్యము చేతను, కొందరు వారి దివ్యమూర్తి దర్శనము చేతను, కొందరు వారి దివ్యోపదేశామృత సేచనము చేతను శాంతిని పొంది తృప్తులై వెళ్ళుచున్నారు. అట్టి భగవత్పాదులకు శ్రీవారిపై 77 జయంతి మహోత్సవం ఈ వ్యాస వ్రాయు భాగ్యము కలిగినందుకు సంతరించుచు ఉన్నారు. ప్రేమ లేని బ్రతుకు ఎడారి. విశ్వ ప్రేమకు బాహ్య రూపం అహింస. తోడి మానవులనే కాదు పశుపక్షాదులను కూడా మనం ప్రేమించాలి. ప్రేమ లేని బ్రతుకు ఎడారి లాంటిది. ఇంకా మనము స్వామివారు చేసిన లీలల గురించి ఇంకా అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి.